ఇక్కడ వచ్చి చాలా మంది కూర్చుని ఉంటాం. బిజినెస్లో మనం ముందడి వెయ్యాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. బిజినెస్ మన వల్ల అవుతుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. అవునా కదా? గ్యారంటీగా నేను చెప్పగలుగుతాను అనమాట. ఇప్పుడు ఈ రికగ్నిషన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి లోపల ఒక ఫైరింగ్ అనేది మొదలవుతుంది అనమాట. నేను కూడా ఈ బిజినెస్ చేయాలి అని చెప్పేసి గుండె లోపల నుంచి ఫైరింగ్ రావడానికి రెడీ ఉంటుంది. తీసుకోవడానికి రెడీయా? ఎస్ సార్ నో? సో ఈ రికగ్నిషన్ మామూలు రికగ్నిషన్ కాదనమాట. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ రికగ్నిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అటువంటి రికగ్నిషన్ ఇప్పుడు జరగబోతా ఉంది. ఎగ్జాక్ట్గా ఉన్నారా మరి అందరూ? ఇంతగా చెప్తున్నారు ఏంటి ఆ రికగ్నిషన్? సో రియల్గా చూడండి, సేఫ్ షాప్ బిజినెస్లో మనకు ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ప్లాన్ విన్నారు అందరూ? ప్లాన్ విన్నప్పుడు మన బిజినెస్ ఒక పాయింట్ చెప్తారు, ఏంటంటే 3 జనరేషన్ సెక్యూరిటీ ఉంటుందని చెప్తాం. అవునా కదా? మేము బిజినెస్లో స్టార్టింగ్లో జాయిన్ అయిన రోజున అక్కడ నార్త్ ఇండియన్కి సంబంధించి శ్యామ్ సుందర్ అని ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ లేకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ రూపంలో సేఫ్ షాప్ నుంచి ఇన్కమ్ వెళ్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. కానీ రియల్గా ఆ ఒక్క పాయింట్ గురించి ఆలోచించి ఒక్క షాపింగ్ కోసం ఎందుకు ఆలోచిస్తామని చెప్పి బిజినెస్లోకి వచ్చాం. ఆ తర్వాత బిజినెస్ చేయడం మొదలుపెట్టాం. కానీ నిజానికి మాట్లాడుకుంటే ఆ శ్యామ్ సుందర్ అనే పర్సన్ని కానీ అలా ఫ్యామిలీని కానీ డైరెక్ట్గా చూసింది లేదు. అవునా కదా? చాలా మంది ఏంటంటే కళ్ళతో చూస్తే కానీ నమ్మరు. ఎస్ ఆర్ నో? సో మరి అలాంటి రికగ్నిషన్ మన మధ్యలో ఒకటి ఉందన్నమాట ఈరోజు. సో మీ అందరి బిగ్ క్లాప్స్ ఇన్వైట్ చేసుకుందాం. డుద్ది లతా మేడం becoming open leader, becoming family leader. Please welcome brand new open leader. Big claps అన్నమాట. మీ ప్లేస్ లో నిల్చొని ఇన్వైట్ చేస్తుంది. బిగ్ క్లాప్స్. Come everybody, ప్రతి ఒక్కరు కూడా స్టాండింగ్ ఓవేషన్ లో వెల్కమ్ చెప్తాము. Come on all of you. లోకానికి తెలుసాని సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటాను జగమంతా పరుగులు తీస్తాను ఇంత బయట అందుకని రవ్వంతా వెలుగులు పూస్తాను వెళ్ళే దారంతా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి నలుపులకు మూలంగా లోకానికి తెలుసా నీ విలువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా